నమస్తే ప్రజలారా, లాస్ట్ 24 అవర్స్ న్యూస్ నెంబర్ 71 కి స్వాగతం. ఇవాళ డేట్ ఫిబ్రవరి 24, 2026. సో ఇప్పటిదాకా లాస్ట్ 24 అవర్స్ లో ఏం జరిగిందో తెలుసా? అయితే ఈ వీడియోని మీరు ఖచ్చితంగా చూడాల్సిందే. ఫస్ట్ వచ్చేసి యూజీసీ యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ దేశవ్యాప్తంగా పనిచేస్తున్న 32 ఫేక్ యూనివర్సిటీస్ ను గుర్తించింది. ఇందులో ముఖ్యంగా మన ఆంధ్రాలో 2 ఉన్నాయి. ఒకటి క్రిస్ట్ న్యూ టెస్టామెంటెడ్ డీమర్ యూనివర్సిటీ గుంటూరు, బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ ఆఫ్ ఇండియా విశాఖపట్నం. ఈ 2 ఆంధ్రాలో ఫేక్ యూనివర్సిటీస్. అలాగే కర్ణాటకలో సర్వ భారతీయ శిక్షాపీఠ్ యూనివర్సిటీ తుమ్కూరు, గ్లోబల్ హ్యూమన్ పీస్ యూనివర్సిటీ బెంగళూరు. ఈ 2 కర్ణాటకలో ఫేక్ యూనివర్సిటీస్. అదే విధంగా ఢిల్లీలో ఈ 12 యూనివర్సిటీస్. ఇలా మొత్తం 32 ఫేక్ యూనివర్సిటీస్ ను యూజీసీ గుర్తించింది. అయితే ఇందులో చదువుకోవాలి అనుకుంటున్నా లేదా ఆల్రెడీ డిగ్రీ కంప్లీట్ చేసిన వాళ్ళ టైము డిగ్రీ మొత్తం వేస్ట్ అయినట్టే. మళ్ళీ ఫస్ట్ నుంచి వేరే గుర్తింపు ఉన్న కాలేజెస్ లో చేరి చదువుకోవాల్సి ఉంటుంది. సో ఇలా జరగకుండా ముందుగా యూజీసీ వెబ్సైట్ లోకి వెళ్ళి అక్కడ కాలేజ్ పేరు లిస్ట్ అయి ఉందా లేదా అని ఒకసారి చెక్ చేసుకొని మరీ అప్లై చేసుకోండి. నెక్స్ట్, ఎప్పుడో 18 ఏళ్ల క్రితం జరిగిన ఆయేషా కేసును సిబిఐ కోర్టు క్లోజ్ చేసేసింది. అసలు ఏం జరిగిందంటే 2007 విజయవాడలోని ఒక కాలేజీలో బి ఫార్మసీ చదువుకుంటున్న ఆయేషా మీరాను గుర్తు తెలియని వ్యక్తులు అత్యాచారం చేసి చంపేశారు అనేది ఆరోపణ అనమాట. అప్పట్లో ఈ కేసు పెద్ద సెన్సేషన్ అయింది. దీంతో 2008 లో పోలీసులు సత్యం బాబు అనే వ్యక్తిని దోషిగా తెలుస్తూ అరెస్ట్ చేశారు. కోర్టు కూడా అతనికి శిక్ష విధించింది. అయితే ఆ తర్వాత ఈ కేసులో అతను నిర్దోషి అని తేలడంతో కోర్టు అతన్ని విడుదల చేయాలని ప్రకటించింది. అతను 2017 లో జైలు నుంచి బయటకు వచ్చాడు. అయితే ఈ కేసులో అసలైన దోషిని ఇంకా అరెస్ట్ చేయలేదని ఆయేషా పేరెంట్స్ హైకోర్టులో పిటిషన్ వేయడంతో విచారించిన కోర్టు కేసుని సిబిఐకి అప్పచెప్పింది. 2018 లో సిబిఐ మళ్ళీ విచారణ ఫస్ట్ నుంచి మొదలెట్టింది అనమాట. దీంతో అప్పటి నుంచి ఇప్పటి వరకు ఇన్నేళ్లలో ఒక్క ఆధారం కూడా దొరకలేదు అని సిబిఐ కోర్టుకి తెలియజేయడంతో కోర్టు ఆధారం లేని కారణంగా కేసుని క్లోజ్ చేసేసింది. సో ఇప్పుడు ఆయేషాకి ఏం జరిగింది, హంతకులు ఎవరు అనేది పెద్ద మిస్టరీనే. ఈ కేసే కాదు, వివేకానందరెడ్డి కేసు, అదే విధంగా సుగాలి ప్రీతి కేసు కూడా పెద్ద మిస్టరీ అనమాట. వాళ్ళకి ఏం జరిగింది అనేది ఇప్పటికీ తెలీదు. నెక్స్ట్, యుఎస్ఏ సుప్రీంకోర్టు ట్రంప్ కి షాక్ ఇస్తూ వివిధ దేశాల మీద టారిఫ్స్ విధించే అధికారం అధ్యక్షుడికి లేదు, అది ఓన్లీ కాంగ్రెస్ కే ఉంటుంది అని చెప్తూ ట్రంప్ విధించిన టారిఫ్స్ ని పూర్తిగా రద్దు చేసేసింది. అలాగే వివిధ దేశాల నుంచి ఇప్పటి వరకు వసూలు చేసిన మొత్తం అమౌంట్ ని తిరిగి ఇచ్చేయాలని కూడా ఆదేశించింది. దీంతో ట్రంప్ కొంచెం తగ్గి ఫస్ట్ గ్లోబల్ వైడ్ టారిఫ్స్ ని 10% కి తగ్గించారు. ఆ తర్వాత వెంటనే మూడు మారిపోయింది. ఈసారి తగ్గేదేలే అంటూ 10% నుంచి కాస్త 15% కి పెంచేశాడు అనమాట. తర్వాత వార్నింగ్ కూడా ఇచ్చాడు. సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుతో ఏ దేశమైనా గేమ్స్ ఆడాలని చూస్తే వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండండి, ఇప్పుడు విధించిన టారిఫ్స్ కంటే ఇంకా ఎక్కువ వసూలు చేస్తాననేసి బెదిరించాడు. దీంతో ఇవాళ జరగాల్సిన ఇండియా యుఎస్ ట్రేడ్ డిస్కషన్స్ పోస్ట్ పోన్ అయ్యాయన్నమాట. మరో పక్క ట్రంప్ మీద అటాక్ చేయడానికి ఒకడు తన రిసార్ట్ కి వచ్చాడు అనమాట. ట్రంప్ రిసార్ట్ కి అక్కడ ట్రంప్ లేడనుకోండి, కానీ సెక్యూరిటీ అతను కాల్చి చంపేశారు. తర్వాత ట్రంప్ ఇలా అన్నాడు అనమాట, సో ఈ మధ్య నన్ను చాలా మంది టార్గెట్ చేస్తున్నారు, నేను ఎంతకాలం బతుకుంటానో తెలియదు, ఎప్పుడు చనిపోతానో ఏమో అని చాలా ఎమోషనల్ అయ్యాడు. అయితే సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం టారిఫ్స్ వసూలు ఈ రోజు నుంచి ఆగిపోయాయి. మరి తిక్కల తాత ఏం చేస్తాడనేది చూడాలి. నెక్స్ట్, పాకిస్తాన్ ఆర్మీకి వచ్చిన దుస్థితి ఇంకెవరికి రాదనుకుంటా. రీసెంట్ గా బలోచిస్తాన్ ఆర్మీ పాకిస్తాన్ కి ఒక వీడియో సెండ్ చేసింది. ఆ వీడియోలో బలోచిస్తాన్ ఆర్మీ పాకిస్తాన్ కి చెందిన కొంతమంది సైనికుల్ని బంధించి బలోచ్ రెబల్స్ ను విడుదల చేయాలి, లేకపోతే వీళ్ళని చంపేస్తామనేసి హెచ్చరించారనమాట. దీనికి పాకిస్తాన్ ఎలాంటి రిప్లై ఇచ్చిందో తెలుసా? అసలు వాళ్ళు మా సైనికులే కాదు, మీరేం చేసుకుంటారో చేసుకోండి, మాకు సంబంధమే లేదు అనేసి రిప్లై ఇచ్చాడు అనమాట. దీంతో బలోచ్ ఆర్మీ మరో వీడియో రిలీజ్ చేశారు. అందులో ఆ వ్యక్తులు ఐడి కార్డ్ చూపిస్తూ మేము పాకిస్తాన్ ఆర్మీనే, దేశం కోసం పోరాడుతుంటే మమ్మల్ని పట్టించుకోరా, ఎలాగైనా కాపాడండి అని ఏడుస్తూ రిక్వెస్ట్ చేసుకున్నారు. కానీ పాకిస్తాన్ ఈసారి అస్సలు పట్టించుకోలేదన్నమాట. మరి ఇప్పుడు బలోచిస్తాన్ ఆర్మీ వాళ్ళని ఏం చేస్తుంది అనేది చూడాలి. నెక్స్ట్, మోస్ట్ డేంజరస్ అండ్ మోస్ట్ వాంటెడ్ డ్రగ్ మాఫియా డాన్ ఎల్ మంచో మెక్సికోలో మెక్సికన్ ఆర్మీ చేసిన ఆపరేషన్ లో మరణించారు. అయితే ఈ ఎల్ మంచో ఎవరు, మాఫియా డాన్ గా ఎలా ఎదిగారు? 1966 లో మెక్సికోలో జన్మించిన ఈ ఎల్ మంచో చిన్న వయసులోనే చిన్న నేరాలు చేస్తూ క్రమంగా ఎదుగుతూ 2010 లో జాలస్కో న్యూ జనరేషన్ క్వార్టర్స్ అనే సంస్థని స్థాపించాడు అనమాట. దీంతో అతి తక్కువ టైంలోనే మాఫియా డాన్ గా ఎదిగాడు. ఆ తర్వాత
తన సంస్థ ద్వారా మెక్సికోలోనే కాకుండా అమెరికా, యూరోప్ లో ఇల్లీగల్ గా డ్రగ్స్ ని సప్లై చేసేవాడు అనమాట. అలా 3 దేశాలకి మోస్ట్ వాంటెడ్ అయ్యాడు. అమెరికా అయితే అతని మీద $15 మిలియన్ సుమారు 136 crores అమౌంట్ ని బౌంటీగా పెట్టింది. ఆ తర్వాత వాడిని పట్టుకోవడానికి ఎంతో ట్రై చేశారు, కానీ దొరకలేదు. రీసెంట్ గా February 22న మెక్సికన్ ఆర్మీ చేసిన ఆపరేషన్ లో ఇతను మరణించడం జరిగింది. దీంతో అతని సపోర్టర్స్ మెక్సికన్ రోడ్స్ మీదకి వచ్చి అల్లకొల్లం చేశాడు. ఇప్పటికీ అంటడిగిపోతుంది. దీంతో ఎవరైనా అక్కడ మన ఇండియన్స్ ఉంటే సేఫ్ గా ఉండండి, బయటికి రావద్దండి అని ఇండియన్ గవర్నమెంట్ హెచ్చరించింది అనమాట. మరి ఇతని మరణంతో మాఫియా అంతమైపోయిందా లేకపోతే మళ్ళీ ఫ్రెష్ గా మొదలవుతుందా అనేది చూడాలి. నెక్స్ట్, జార్ఖండ్ లో ఎయిర్ అంబులెన్స్ బీ క్రాఫ్ట్ C-90 అనే విమానం కుప్పకూలిపోయింది. రాంచీ నుంచి ఢిల్లీకి వెళ్తున్నప్పుడు ఈ ప్రమాదం జరిగింది. సో ఇందులో 7 ప్రయాణిస్తున్నారు, పైలట్స్ తో సహా, కానీ అందరూ చనిపోయారు. అయితే ఈ ప్రమాదానికి వాతావరణం కారణంగానే ఇలా జరిగింది అనేసి సంబంధిత అధికారులు తెలియజేశారు. కానీ DGCA, AAB ఇన్వెస్టిగేషన్ చేస్తుంది. ఎలాంటి విషయాలు బయటపడతాయనేది చూడాలి.